అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మరి పైమాలో యాక్టివ్ మెంబర్, ఎంతో అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలలో స్టేజ్ షోలు కూడా ఇస్తూ ఎంతో అద్భుతంగా మరి యూత్‌కి ఒక ఆదర్శంగా నిలిచిన రాకేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. నా ధ్యాన పరిచయం అంటే చాలా పెద్ద స్టోరీ. చిన్నగా చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి మాకు స్కూల్ చదువుతున్నప్పుడు స్కూల్కి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి ధ్యానం చేయాలి బాగుంటుందని చెప్పారు. సో అప్పుడు ధ్యానం ఏందా అబ్బా అని ఆలోచించుకుని డైలీ 5 మినిట్స్ 10 మినిట్స్ చేసినాను అనమాట. అది అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్న మధ్యలో ఎందుకో నాకు నచ్చలేకపోయేది, నిద్ర వస్తున్నట్టు అనిపించింది. తర్వాత అట్లే కొన్ని రోజులు చేసేసిన. మళ్ళీ తర్వాత ఏమైందంటే ఒకరోజు యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాను అనమాట. సెర్చ్ చేస్తుంటే ఏదో పీసీసీ మీద వీడియో వచ్చిందనమాట. అసలు ధ్యానం ద్వారా లాభాలు, ధ్యానం ద్వారా అద్భుతాలు చేయవచ్చు అని వచ్చింది. అంటే నేను చిన్నప్పుడు ధ్యానం చేస్తుండే కదా, అసలు ఈ మధ్యలో ఎందుకు బంద్ చేసిన అని చెప్పి ఆ వీడియో చూసిన. అలా పత్తి చేస్తారు ఫ్లూట్ వాయిస్ చెప్పి కొంచెం మెయింటైన్ చెప్పించు నేను చేసిన. సార్ ఇప్పుడు అంటే ధ్యానం ద్వారా ఎంత లాభాలు ఉంటాయి, ఎవరి వయసు ఎంతనో విద్యార్థి అంత చేయాలన్నాడు. ఓకే అవునని చెప్పి ఆ వీడియో మొత్తం చూసి నేను 2-3 టైమ్స్ చూసిన. తర్వాత మళ్ళీ మ్యూజిక్ ఫ్లూట్ మ్యూజిక్తో ధ్యానం స్టార్ట్ చేసిన అనమాట. కానీ చాలా అద్భుతమైన అసలు మ్యూజిక్తో మెడిటేషన్ అంటే అసలు 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 అద్భుతమైన దాని గురించి వర్ణించలేము ఇక. ఓకే. సో, అలా డిస్కంటిన్యూ అయిన ధ్యానాన్ని పత్రిజీ మళ్ళీ మీకు కనిపించడం వల్ల మళ్ళా అలా స్టార్ట్ అయిందనమాట. మరి మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? నేను చిన్నప్పుడు ఫుల్ నాన్ వెజ్ తింటుండే మేడం. అంటే మాది మహబూబ్నగర్లో పల్లెటూరు. మా సైడ్ ఎట్లా అంటే మాది గొర్రెలు కాసుకునే ఫ్యామిలీస్ అనమాట మా అన్నీ అక్కడ. చిన్నప్పటి నుంచి ఫుల్ నాన్ వెజ్ తింటే ఏ పండుగ అయినా ఏమైనా సరే నాన్ వెజ్. నేను కూడా ఒకప్పుడు రాక్షసులాగా ఫుల్ తింటుండే నాన్ వెజ్. తర్వాత ఎందుకో తింటున్నప్పుడు నాకు గ్రాడ్యుయేషన్లో ఏమైంది, ఒకసారి నేను అప్పటికి మెడిసిన్ బాగానే చేస్తున్నా కానీ శాకాహారి కాదు, నాన్ వెజ్గానే ఉన్నా. ఒకరోజు నాన్ వెజ్ తిన్నా, ఆ రోజు పడుకున్నాను అనమాట. ఎందుకో అన్కంఫర్ట్గా అనిపించింది. పడుకున్నప్పుడు కళలో ఇది ఒక జోక్ లాగా కానీ చాలా ఇది నిజం అనమాట. కళలో ఒక మేక వచ్చి ఏడ్చింది. అంటే మా ఇంటికి కొంచెం దూరంలో అక్కడ మేకని సండే కోస్తూ ఉంటారు. మేకాలకు వచ్చి ఇంత చదువుకుని ధ్యానం చేస్తున్నావు అంటావు, మా ప్రాణాలు పోతుంటే నీకు లేక నువ్వే తింటావు, నువ్వే 10 మందికి చెప్పాలి, నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి ఆ మేక ఏడ్చింది నా కళలోకి వచ్చి. నేను కూడా కొంచెం బాధ అనిపించింది. సో నెక్స్ట్ డే ఇంకా ప్రతిసారి చెప్పిండు ఇది మేక ఇట్లా బాధపడ్డది, సో నా ద్వారా ఇంకోసారి జీవితం చేయొద్దు, నా ఫ్రెండ్స్ కూడా అందరికీ శాకాహార గురించి చెప్పాలని చెప్పేసి ఆ రోజు డిసైడ్ చేసుకొని ఆ రోజే నాన్ వెజ్ స్కిప్ చేశాను. ఇప్పటికీ ఒక 6 years మేము నాన్ వెజ్ స్కిప్ చేసి ఒకప్పుడు ఫుల్ తింటుండే, కానీ ధ్యానం ప్రతిసారి వీడియోస్ ద్వారా మొత్తం శాకాహారిగా మారిపోయాను. అసలు చాలా అద్భుతమైన శాకాహారం ద్వారా అసలు ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అండి మేడం. నాన్ వెజ్ తింటున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ దూపయ్యేది, బాడీ మొత్తం బద్ధకంగా ఉంటుండే. అసలు ఒకవేళ నాన్ వెజ్ తింటే ఆ రోజు నైట్ నిద్ర సరిగా రాకపోయేది. ఇన్ కేస్ పడుకున్నా కూడా నిద్ర 7 hours 9 hours కూడా అయిపోయేది అనమాట. ఇప్పుడైతే శాకాహారం తీసుకుని నా మీద అబ్జర్వ్ చేసుకున్నాను. అంటే ఒక నాన్ వెజ్ తింటూ ధ్యానం చేస్తుంటే మొత్తం నిద్రలు పోయేది. శాకాహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ ఫుల్ హల్కాగా ఉంటుంది, ఆ రోజు ఫుల్ యాక్టివ్గా ఉంటాం. డైలీ ఒక 5 to 6 hours నిద్రపోయినా చాలా హెల్తీగా చాలా రిఫ్రెష్గా లేస్తాం. అదే నాన్ వెజ్ తీసుకుంటే బాడీ బద్ధకంగా ఉంటుంది, అసలు కోపాలు అనమాట. ఇద్దరు మీద అప్పుడు నేను కోపపడేటోని, కానీ శాకాహారం వచ్చిన తర్వాత మొత్తం చాలా కూల్గా. అంటే ప్రతిసారి అంటాడు అందరినీ ప్రేమించి అందరినీ భగవంతుని చూడాలని. ఎప్పుడైతే నేను శాకాహారం తీసుకున్నానో నాలుగు అలాంటి లక్షణాలు వచ్చినాయి అనమాట. అందరినీ ప్రేమించడం, అందరిని భగవంతుని చూడడం లాంటి. ఒకప్పుడు ఫుల్ కోపం, కానీ శాకాహారం వచ్చిన తర్వాత అసలు కోపం అనేది లేదు. ఎంత అంటే అసలు అన్ని ప్రపంచమంతా నా ఫ్యామిలీ, అందరిలో నాకు భగవంతుడే కనిపిస్తున్నాడు. సో శాకాహారం వచ్చిన తర్వాత ఎంత మార్పులు అంటే మేడం, అసలు నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. అంటే ఎవరైనా శాకాహారం తీసుకుంటే ఎంత అద్భుతాలు అంటే ఫుల్ హెల్తీగా ఉండొచ్చు. మనం ఏదన్నా సంకల్పం పెట్టుకున్నామో ఆ శాకాహారం ద్వారా మన లోపల ఆ గోల్కి సాధించాలని కసింక పెరుగుతుంది అనమాట. అదే నాన్ వెజ్ తింటే ఇప్పుడు గోల్ పెట్టుకోవడం తర్వాత ఏమవుతుందంటే ఆ బద్ధకం ద్వారా ఏం చేస్తున్నా అనిపిస్తుంది. కానీ శాకాహారం తింటాం మన గోల్ అద్భుతంగా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ యాక్టివ్గా ఉంటాం, ధ్యానం అద్భుతంగా చేయొచ్చు. ఇంకే 4 hours 5 hours నిద్రపోయినా కూడా ఆ రోజు మనం ఫుల్ యాక్టివ్గా ఉంటాం. సో శాకాహారం మొత్తం నా లైఫ్లో చాలా అద్భుతాలు చేసింది మేడం. నేను మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి చెప్తాను, చాలామంది కూడా మారింది కూడా. అంటే ఇప్పుడు మా ఆఫీస్లో కానీ నాకు జూనియర్స్ కానీ చాలామంది గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా నన్ను చూసి, అంటే నా యూట్యూబ్లో నా వీడియోస్ కానీ నా పోస్టులు నేను డైలీ పెట్టి ఫిట్నెస్వి స్టోరీస్ చూసి చాలామంది మారిపోయాను అనమాట. నేను చాలామంది డిసెంబర్లో అక్కడ ధ్యానమాచరణ తీసుకొని వస్తుంటాను, వాళ్ళతో కూడా కొంచెం సేవ చేపిస్తూ ఉంటాను. సో ఇలా జరిగింది మేడం. శాకాహారం ద్వారా మాత్రం చాలా అద్భుతాల్లో మార్పు ఉంటుంది మేడం ప్రతి ఒక్కరిలో. సో మరి మీరు ర్యాలీలలో ఏమైనా పాల్గొన్నారా సార్? మీరేమైనా ర్యాలీస్కి ఆర్గనైజ్ చేశారా?
ఓ ర్యాలీలు బాగా చేస్తాం మేడం. ఎవ్రీ ఆగస్ట్ 15కి అట్లా చార్మినార్ పెద్ద ర్యాలీ అవుతుంది మన పిఎస్ఎస్ తరఫు నుంచి. ఆ ర్యాలీ మేము చాలామంది యూత్ పార్టిసిపేట్ చేస్తాం. నాతో పాటు చాలామంది తీసుకెళ్తారు అనమాట. అదొక 2-3 అవర్స్ ర్యాలీ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. ఫుల్ అద్భుతంగా చేస్తుంది ఈ ర్యాలీ. ఏమవుతుందంటే మేడం, ర్యాలీ చేస్తున్నప్పుడు చాలామందికి ఆకలి అవుతుంది, కొంత ఎనర్జీ డౌన్ అవుతుంది వేరే ర్యాలీలో. కానీ ఈ శాకాహారం పిరమిడ్ ర్యాలీ ఏమవుతుందంటే మనలో ఏం తినకుండా ఎనర్జీ అద్భుతంగా వస్తుంది. ఎంత నడిస్తే అంత ఎనర్జీ వస్తుంటుంది అనమాట. నేను చాలా అబ్జర్వ్ చేసిన. కానీ ర్యాలీలు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మనము శాకాహారాన్ని ప్రమోట్ చేస్తామంటే జీవహింస తగ్గిస్తున్నాము. అంటే ఒక పక్క మనం జీవహింస తగ్గిస్తున్నామంటే మనకు ప్రకృతి ఏ రూపంలో మనకు సహాయం చేస్తుంటారు అనమాట. ఎవరైనా సరే అంటే మీటింగ్కి సంబంధించి కానీ అంటే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేసినా, లైక్ ధ్యానం కానీ, స్వాధ్యాయం కానీ, సత్యాన్ని సంగతి కానీ, పిరమిడ్ ర్యాలీలు కానీ, అహింస చేయకపోవడం అలాంటివి చేస్తుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రకృతిలో భగవంతుడు మనకు ఏదో రకమైన శక్తి ఇస్తూనే ఉంటాడు. అంటే ఈ వ్యక్తి శాకాహారం గురించి అందరికి చెప్తున్నాడు, సో ఇతనికి ఇంకా ఎనర్జీ ఇస్తే ఇంకా అద్భుతాలు చేస్తాడని చెప్పేసి ఆ ప్రకృతి పరబ్రహ్మ అనుకోవచ్చు మనకు ఎనర్జీ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా శాకాహారాలు చేయాలి. మీ ఊర్లో ఎక్కడున్నా సరే చేస్తూ నెలకు వారకు చేస్తూ ఉంటే వాళ్ళ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఆ శాకాహారాలకి చాలామంది గొప్ప యోధులు వస్తారు, వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ చెప్తారు. అసలు శాకాహారం అంటే తీసుకుంటే లాభాలు ఏందని చెప్పి, అసలు శాకాహారాలు చేస్తే ఏమేమి లాభాలు ఉంటాయని చెప్పేసి, మనం శాకాహారాలను చేస్తున్నప్పుడు మన ద్వారా సమాజానికి ఏ విధంగా సేవ్ అవుతుందని చెప్పేసి శాకాహారాలు చేస్తే చాలామంది మారుతారు మేడం. చాలామంది చూసినా కూడా నా ఫ్రెండ్స్ కొందరు ముస్లిమ్స్ ఉన్నారనమాట. ఒకప్పుడు బాగా నాన్ వెజ్ తినేది, కానీ అతను మాట్లాడి చాలామంది అసలు మానేశారు. అసలు మేము ర్యాలీ వాళ్ళని కూడా నేను ఎదురు ముగ్గురు తీసుకుని పోతున్నానంట ఎవ్రీ ఆగస్ట్ 15కి అట్లా ర్యాలీలో. వాళ్ళు కూడా అసలు ఒకప్పుడు మేము చాలా బద్ధకం కోపంగా ఉండేదిరా, నీ ద్వారా ఇట్లా శాకాహారం వచ్చిన తర్వాత చాలా హెల్తీగా యాక్టివ్గా ఉన్న చాలామంది చెప్తారు మేడం. సో చాలా నా ఫ్రెండ్స్ అయితే ఒక రేంజ్లో చాలామంది మారిపోయారు నన్ను చూసి అనమాట. సో ప్రతి ఒక్కరూ శాకాహారం తినాలి, చాలా అద్భుతం అసలు. సో మరి మీరు శాకాహారం గురించి చెప్తున్నప్పుడైనా, ర్యాలీలు తీస్తున్నప్పుడైనా ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా? చాలా మేడం. ఎందుకంటే ఒకప్పుడు ఫుల్ నాన్ వెజ్ తినేటోని, డైరెక్ట్ శాకాహారం అంటే వస్తే తినాలని ఎవ్రీ సండే వస్తే ఒకప్పుడు మాంసాహారం తింటుండే. కానీ శాకాహారంకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఉప్పు పప్పు అది తినాలని అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత నాకు అనిపిస్తుంది అంటే మన దాంట్లో దాని ఏమంటే సప్తభోగ్ అని, సౌభోగ్ అని పెద్ద పెద్ద ఉంటాయి అనమాట. భగవంతుని మనం నైవేద్యం పెట్టేప్పుడు 100 రకాల శాకాహారాలు వెరైటీలు ఉంటాయి. నాకు అప్పుడు తెలియకపోయేది. ఏమనంటే మన అప్పాలు, భక్షాలు, పప్పు అన్నవి ఇదే పనీర్ ఇదే అనుకున్నా. కానీ ఎప్పుడైతే శాకాహారం మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేయడం ప్రారంభించానో అసలు ప్రపంచంలోని వెరైటీలు శాకాహారంలో ఉన్నాయి. నాన్ వెజ్లో 3-4 ఉంటాయి. దాని ద్వారా అది తింటే మనం పాపం కూడు. కానీ శాకాహారం 100 రకాల వెరైటీలు, పిండి వంటలు 50 రకాల వంటలు. దాంతోపాటు మన ప్రతి పండుగ కూడా పిండి వంటలు చేస్తాం. ఆ పిండి వంటల ద్వారా కూడా మాకు ఎన్నో లాభాలు వస్తాయి అన్నమాట. సో శాకాహారం ద్వారా ఫుల్ అద్భుతమైన ఫుడ్స్ ఉంటాయి మేడం. అసలు వర్ణించలేదు మేడం. దాని గురించి చెప్తే నాకు 1 డే మొత్తం కూడా మాట్లాడగలేదు శాకాహారం గురించి మాట్లాడమంటే నేను. ఓకే, మీ ఫ్యామిలీ అంతా శాకాహారులు అయ్యారా సార్? మా ఫ్యామిలీలో కూడా ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది మేడం. ఈ మధ్యన ఒకరొకరు బంద్ చేస్తున్నారు. తొందరలోనే ఎడితో కనెక్ట్ చేసి తొందరలోనే వాళ్ళని కూడా ఈ మార్గంలోకి రప్పించినట్టు చేస్తున్నాయి మేడం. తొందరలోనే వాళ్ళు అవుతారు. మరి గుడ్డు శాకాహారమా, మాంసాహారమా? అది గొప్ప యోధులు చెప్పాలి మేడం. మీరు చెప్పారు కాబట్టి నాకు తెలిసిన విడిమిడి అంతా చెప్తాను. గుడ్డు ఎందుకంటే అది మాంసాహారం మేడం. ఎందుకంటే ఆ గుడ్లో నుంచి ఒక జీవి బయటకు వస్తుంది. కొందరు అంటారు ఏంటంటే అది గుడ్డు అనేది మనకు అంటే ఇప్పుడు నాటుకోడి అని ఒకటి, పాల్టీ ఒకటి అంటారు. కానీ ఏదైనా సరే అందులోంచి ఒక జీవి వస్తుంది. సో ఈ గుడ్డులో ఏమిందంటే మన గుడ్డు తింటే ఏమిటంటే ఒక జీవిని గర్భంలోనే చంపేయడం అనమాట. అంటే దీని ద్వారా చాలా గొప్ప పాపం అనమాట. జీవిని చంపడం ఎంత పాపమో దానికంటే ఎన్నో రెట్ల పాపం ఈ గుడ్డు తినడం ద్వారా వస్తుంది అనమాట. సో గుడ్డు అసలు శాకాహారం కాదు మేడం అది. అందుకని ఒక జీవిని మనం పురిటిలో చంపడం అంటే చాలా ఘోర పాపం మేడం అది. ఇంకా ఏంటంటే మేడం శాకాహారంలో చాలా లాభాలు ఉన్నాయి మేడం. అంటే నేను మా ఫ్రెండ్స్కి ఎప్పుడు చెప్తుంటాను అనమాట, ఒక్కసారి నువ్వు శాకాహారం తినే చూడు, నీకు ఆ రోజు ఫుల్ ఎంత యాక్టివ్గా ఉంటానంటే మేడం, నేను నా లైఫ్లో అసలు నేను పాటిస్తున్నాను మేడం. ప్రజెంట్ నేను ఒకప్పుడు నా ఆంసార్ తిని 7 hours 8 hours నిద్రపోయేటాను. ఇప్పుడు నేను డైలీ 5 hours పడుకుంటాను. మిగతా ఒక 3-4 hours మెయింటైన్ చేసుకుంటాను. మిగతా నా ప్రోగ్రెస్ ఏమైనా చేసుకుంటాను. ఈ శాకాహారం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఎక్కువసేపు నిద్రపోనేది లేవు మనలో ఉన్న మన ఇంట్యూషన్ లేపుతుంటుంది అనమాట. నువ్వు ఇంకా ఏదో చేయడానికి పుట్టినావు, నువ్వు ఇట్లా పడుకోవడానికి కాదని చెప్పి. మన శాకాహారం తింటే మనలో ఉన్న ఇంట్యూషన్ మనం తట్టి లేపుతుంది. హెల్త్ ఎంత యాక్టివ్గా ఉంటుంది అంటే మేడం అసలు రోజు మొత్తం ఫుల్ యాక్టివ్. ఎక్కడ పోతే అరే ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఏంద్రా అంటే నువ్వు శాకాహారం తినవా మనకి కూడా తెలుసు అని చెప్తాను మా ఫ్రెండ్స్కి. ఇంకా మా ఫ్రెండ్స్ అరే నీ ఇట్లా హెయిర్స్ ఇట్లా ఏం కారణం రా అంటారు. ఒకటి శాకాహారం తినండి. మాంసాహారం తింటే ఒక జీవిని కోసినప్పుడు అవి పడే బాధ వేదన అంతా వాళ్ళప్పటికి వచ్చి వాళ్ళ పశువులంటే లక్షణాలు వస్తాయి అనమాట. ఇప్పుడు శాకాహారం ఎట్లుంటుంది మనం ఒక ఆకుని తీసుకుంటా అది ఎప్పుడు చిగురిస్తూ ఉంటుంది అనమాట. మొత్తం ప్రపంచం మొత్తం ప్రకృతి మొత్తం ఆనందమయం చేస్తుంది. మనం కూడా శాకాహారం తింటే మనలో ఉన్న కణాలు మొత్తం చాలా అద్భుతంగా గ్రోత్ అయ్యి ఇట్లా అందరికీ ఇట్లా అంటే ఫుల్ హెల్తీగా ఇట్లా హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది యూత్ అరే మాకు హెయిర్ పోతుంది అంటారు.
అసలు అందరికీ చెప్పాలి. ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క యూత్ చూడాలి. సో హెయిర్ ఎలా గ్రో అవ్వాలి, అంతే ఫేస్లో గ్లో ఎలా రావాలి, యాక్టివ్ ఎలా ఉండాలి, బ్రెయిన్ ఎలా పెంచుకోవాలని చెప్పేసి ఇది చెప్తున్నమాట యూత్కి అందరికీ. ఓకే. సో మరి ఒక జీవిని చంపడం వలన ఎలాంటి కర్మలు అంటుకుంటాయి? కర్మలు అంటే చాలా మేడం. అసలు ఒకటి నేను ప్రతిసారి ఒకటి అంటాడు మేడం, అంటే నువ్వు ఏదైతే చేస్తావో అది రిటర్న్ ఇస్తుంటారు అనమాట. అంటే ఎంతోమంది గురువులు కూడా అదే చెప్పినారు అనమాట. మనం ఏదైతే ఇస్తామో ప్రపంచానికి అది తిరిగి వస్తుంది. ఇన్ కేసు నేను కొన్ని బుక్స్ చదివాను, అంటే ఏ మనిషి అయితే నాన్ వెజ్ తింటాడో వాళ్ళకి అలాంటి అనుభవాలు వస్తాయి. ఒక పర్సన్ కోడిని వచ్చినాకో వాళ్ళకి ఏ రూపంలో కోసుకుపోవడమో లేకుంటే దెబ్బ దాకా రక్తం పెట్టడము, అంటే ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళు రిటర్న్ కూడా పక్క వస్తుంది. అది ఈ జన్మలో వచ్చే జన్మలో కానీ ఖచ్చితంగా కర్మ అనుభవించాల్సిందే. ఆ కర్మ విపరీతంగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తారు. ఆ కర్మ కొంచెం ఉంటే వచ్చే జన్మలకు ఆ కర్మ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో నాన్ వెజ్ వల్ల చాలా కర్మలు ఉంటాయి మేడం. అసలు చాలా పాపం కర్మలు అవి. మనము అంటే నేను మాకు కొందరు గురువులు చెప్పారనమాట. వాళ్ళని అడిగిన, మామూలుగా నేను తిరుగుతుంటాను అనమాట. కొన్ని ట్రెక్కింగ్ లాంటివి వెళ్ళినప్పుడు కొందరు గురువులు ఉంటారనమాట అక్కడ. స్వామి ఇట్లా మరి నన్ను శాకాహారం మాంసాహారం ఉంటుంది కదా, అంటే మరి మాంసాహారం ద్వారా ఎట్లా తింటే ఏమవుతుందంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనము మాంసాహారం తింటాము, అప్పటి వరకు మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా డబ్బులతో తులుతూగుతూ ఉంటారు. కానీ మీరు ఎందుకుంటారంటే మీరు పోయిన జన్మలో మీ ప్రార్థన బాగుండే పుణ్యాలు ఎక్కువ చేసిర్రు, అందుకని ఈ జన్మలో మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే నీ చేసిన పుణ్యకర్మలు మొత్తం అయిపోతాయో అప్పుడు నీకు ప్రారంభం పెరుగుతూ ఉంటుంది అనమాట. నువ్వు తిన్న మాంసాహారం కర్మ ఏతుందో అది నువ్వు ముసలిగా అవుతావు కదా, అప్పుడు ఆ కర్మ ప్రభావం ఒక్కసారి చూపిస్తుంది. చాలామంది ముసలి కాగానే నేను హాస్పిటల్లో నెలలు ఉంటున్నానని చెప్పేసి హెల్త్ ఖరాబ్ అయింది అంటారంటే వాళ్ళ గురువులు ఏమంటారంటే అది మీరు చేసిన పాపకర్మరా బాబు, మీరు మాంసాహారం తిని ఎంతో జీవిని హింసించారు, మీ మాటలు ఎంతోమంది దూషించారు, ఎంతోమంది బాధ పెట్టినారు. ఆ కర్మ అనేది ఇప్పుడు బాగానే ఉంటుంది మీరు ఎంగా ఉన్నప్పుడు. కానీ మీ ఏజ్ అయిపోతున్న కొద్దిసి ఆ ప్రారంభం ఒక్కసారి మీ మీద పడుతుంది. అప్పుడు మీ లైఫ్లో అసలు బాధ భరించలేరు. ఒకప్పుడు ఎందుకు తిన్నాం రా, జీవం ఎందుకు చేసినా అని మీరు కుమిలి అసలు బాధపడుతుంటారు. సో అలా ఎవరు చేయదని చెప్పేసి నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినమాట గురువులు. అసలు చాలా అద్భుతం మేడం. అసలు ఎవరు కూడా అసలు జీవనం చేయదు, మాంసం జోలికి అస్సలే వెళ్ళొద్దు. అసలు శాకాహారం తింటే చాలా హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు మేడం. సో మరి జంతు హింస వలన అంటే పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్తుంది? చాలా మేడం. అసలు ఎంత అంటే వారి గురించి చెప్పలేము మేడం. అసలు ఒక మేకను కోస్తుండే ఒక ప్లేస్లో, అంటే అక్కడ ఆ మేక అనుభవించిన బాధ ఏంటంటే పర్జనంలాగా అక్కడ మొత్తం విస్తరిస్తుంది అనమాట. అందుకే ఆ ప్రదేశం ఎక్కడ జీవన్స్ ఎక్కువ జరుగుతుంది మేడం. అక్కడ మీరు చూడండి, ఇప్పుడు సునామీలు అని చెప్పేసి, తుఫాన్లు అని చెప్పేసి, యాక్సిడెంట్లు ఎక్కువ అవడం లాంటివి, గొడవలు ఎక్కువ, కల్లోహాలం ఎక్కువ, అలాంటివి చాలా జరుగుతున్నాయి. చాలా చూసిన కొన్ని ప్లేసెస్, కొన్ని రీసెర్చ్ బుక్స్ కూడా చదివిన అనమాట. ఎక్కడైతే జీవహింస జరుగుతుందో ఆ ప్రదేశం మొత్తం కూడా కలుషితం అయిపోతుంది అనమాట. అదే ప్రదేశానికి వెళ్ళి మనం ధ్యానం చేసినామో, సదన సంగం చేసినామో ఆ పాజిటివ్ వర్డ్స్ అవుతుందో ఆ పర్జనీని మొత్తం క్లీన్ చేస్తాయి అనమాట. ఎవరైనా నాన్ వెజ్ మానేసి ఆ ప్లేస్లో మీకు నెగిటివ్ అనిపించిందంటో మన పిరమిడ్ మాస్టర్ తీసుకొని పోయి ధ్యానం చెప్పడం, లేదంటే ఒక పిరమిడ్ కడితే ఆ ప్రదేశం మొత్తం చాలా స్వచ్ఛంగా అవుతుంది. నేను చాలా చూసిన. అసలు ఒకప్పుడు చాలామంది మాంసాహారు మద్యం తాగే వాళ్ళు ఉన్నారు. అక్కడ పిరమిడ్ కట్టడం ద్వారా చాలా ఆ పిరమిడ్ ఎనర్జీ ద్వారా చాలా మందిలో మార్పు వచ్చింది మేడం. ఇంకోటి ఏంటంటే ఈ జీవహింస ద్వారా ప్రకృతి చాలా భయంకరంగా అవుతుంది మేడం. ఈ జీవహింస చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ద్వారా ఎన్నో వ్యర్థాలు వస్తున్నాయి. అది ఎక్కడ ఉంటే అక్కడ వేసేస్తున్నారు. వాటి ద్వారా రోడ్డు మీద గోలు అని చెప్పి కుక్కలు అవి తింటున్నాయి. వాటి ద్వారా వాటి హెల్త్ ఖరాబ్ అవుతుంది. దాంతోపాటు ఆ స్మెల్ ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మొత్తం స్మెల్ వల్ల అవి ఖరాబ్ అవుతుంది. దాంతోపాటు భూమిలో ఉన్న మొత్తం కూడా సారం అంతా కూడా నాశనం అవుతుంది మేడం. సో ఒక్క మాంసాహారం తినడం ద్వారా ఎన్ని భయంకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి మేడం. అసలు మీరు చూస్తూనే ఉంటారు ఎన్నో తుఫాన్లు, భూకంపాలు, సునామీలు కానీ, ఎన్నో యాక్సిడెంట్లు. ఇవన్నీ ఏంటంటే మనం చేసే పాపకారాలు, అంటే జీవహింస ద్వారానే 60-70% నెగిటివ్ కరెన్స్ మన లైఫ్లోకి వస్తాయి మేడం. సో ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం ఇచ్చే శాకాహారంకి వస్తే వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఈ రోజు కాకుండా రేపు కొంచెం పెరిగి అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మేడం శాకాహారంలోకి వస్తే. ఓకే. మరి ధ్యానానికి శాకాహారాన్ని జోడించారు పత్రిజీ. ఫస్ట్ టైం ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? సార్ ఎందుకు చెప్పిన అంటే అంత పెద్ద ప్లేస్లో ఉండే సార్ మాటని కొన్ని వేల లక్షల మంది ధ్యానమాచక్రాలకు వస్తున్నారు. యూత్ అసలు అద్భుతంగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. అసలు యూత్ ఎందుకు వచ్చిర్రా ఇంతకమంది అనుకున్నా. తర్వాత సరే ఓకే మనం కూడా శాకాహారం ట్రై చేద్దాము అంటే వాళ్ళు మా లైఫ్లో చాలా అద్భుతాలు జరిగినాయి శాకాహారం ద్వారా అంటున్నారు. సో నేను కూడా శాకాహారం కొన్ని రోజులు తిని ట్రై చేద్దాం అనుకున్నా. నేను ఫస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ 20 డేస్ అట్లా నాకు అలవాటు అయిపోయింది. ఇక ఆ 20-30 డేస్ తర్వాత మేము అసలు ఎంత రిజల్ట్స్ అంటే అసలు మొత్తం అసలు నేను గాలి ఎగిరిపోతున్నాను, బాడీ అంత హల్కాగా అయిపోయింది. అసలు ఫుల్ జాగింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ ఎంత హల్కా అంటే అసలు నేను చాలా రెక్కలు కట్టుకుని ఉన్నా అని అనిపిస్తుంది అనమాట శాకాహారం తింటే.
సో మరి మీరు కూడా పైమాలో వన్ ఆఫ్ ద మెంబర్ కదా, మీ రోల్ ఏంటి? అంటే నేను ఎక్కువ స్టేజ్ మీద ఉంటాను మేడం. అంటే నాకేమన్నా యూత్‌కి సంబంధించిన ప్రోగ్రామ్‌లో నన్ను మాట్లాడమంటే నేను స్పీచెస్ బాగా ఇస్తాను. అంటే నా లైఫ్ స్టోరీ, అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం సాధించాను, వాటి గురించి యూత్‌కి చెప్పి ఇస్తాను. దాంతోపాటు మోటివేషనల్ స్పీచెస్ ఏమున్నా ఇస్తాను. నేను సర్వీసు బ్యాక్ ఎండ్‌లో ఇస్తాను కానీ స్టేజ్ మీద ఎక్కువ కనిపించను. అంటే సార్ అంటారనమాట, "నువ్వు చేసిన సేవ నీకు తెలిస్తే చాలు, గురువులకు తెలిస్తే చాలు, అందరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చూపించుకున్నప్పుడు నీకు టైం వస్తుంది, కానీ నీ సేవ నువ్వు మాత్రం చెయ్యి" అంటాడనమాట. అందుకని నా పని నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఓకే, పత్రి సార్ గురించి చెప్పండి. పత్రి సార్ మేడం అదొక పెద్ద మహాగ్రంథం మేడం. అసలు చాలా అద్భుతం మేడం. నేను సార్ని 2019లో కలిసిన మేడం. అప్పటి వరకు నేను సార్ని వీడియోలో చూస్తుండే. 2019లో మన ధ్యానమాయ మనం ఏమైందంటే స్టేజ్ మీద నేను సర్వీస్ చేసిన అక్కడ. అప్పుడు సర్వీస్ చేసిన వాళ్ళందరినీ పిలిచినప్పుడు స్టేజ్ మీదకి. ఎందుకని సరిపోయినా సార్ పక్కన కూర్చోబెట్టి సన్మానం చేసిన. నాకేం సన్మానం రా అనుకున్నా. అన్నారు సారు, ఇది నీకు జరగాలి, నీలాంటి నీకు జరిగితే చాలామంది ఇన్స్పైర్ అవుతారు, ఇది నీకు చేస్తలేను, నీలో ఉన్న భగవంతునికి సన్మానం చేస్తున్నాడు అనమాట. అప్పుడు అనిపించింది. అంటే సారు చూడు, మనము భౌతికంగా కోపాలు ఏవో పెట్టుకుంటాం కానీ సారు మనలో ఉన్న భగవంతుని చూస్తున్నాయి. నేను కూడా అప్పుడు రిలీజ్ అయినా, అంటే ప్రతి మనిషి భగవంతుడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ రోజు నుంచి సేల్ అద్భుతంగా చేస్తున్నాను మేడం. కానీ ఈ పత్రి సార్ అంటే అసలు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మేడం. ఒకప్పుడు సద్యన సంగతి నాకు తెలియకుంటుండే. ఆ సార్ ద్వారా నేను కొన్ని వందల బుక్స్ చదివినా మేడం. మా ఇంట్లో ఒక చిన్న మినీ లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాం సార్ బుక్స్తోని. చాలామంది బుక్స్ రిఫర్ చేసిండు. ఆ బుక్స్ తీసుకొని చాలా బుక్స్ చదివినాను. నా బుక్స్ నాలెడ్జ్ కూడా చాలామంది షేర్ చేస్తున్నాను మేడం. సార్ గురించి అంటే మహాసముద్రం మేడం. నేను చెప్పింది గోరంత కానీ సార్ గురించి కొండంత చెప్తే ఈ రోజులు కూడా సరిపోదు మేడం సార్ అసలు. కానీ ఒక్క మనిషి మేడం ఇన్ని లక్షల కోట్ల మందిని మార్చింది మేడం. అంటే అసలు చాలా అద్భుతం మేడం. అంటే అలాంటి మహానుభావులు ఎవరో ఒకరు పుడతారు మేడం. అంటే ఒక్కొక్క యుగానికి ఒకరు పుడతారు అనమాట. అంటే చాలా మందిలో మార్పు తేవాలని చెప్పేసి. కానీ సార్ ద్వారా సొసైటీలో చాలా మార్పు వచ్చింది మేడం. చాలామంది ధ్యానంలోకి వచ్చారు, చాలామంది ఫ్యామిలీలో ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోయినారు, చాలామంది శాకారంలోకి వచ్చిండ్రు, చాలామంది అసలు లో ఉన్న వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యి చాలా అద్భుతాలు సాధించారు. ఇంకా చెప్తుంటే చాలా ఉన్నాయి మేడం సార్ గురించి. ఓకే, మరి సార్ వండిన వంట ఎప్పుడైనా తిన్నారా? తిన్నా మేడం. అసలు సార్ వండిన వంట తిన్నాను. పాటు సార్ దగ్గర వడ్డించిండు అనమాట. అసలు వడ్డిస్తే అసలు నాకు అప్పుడు అనిపిస్తుంది, అంటే సార్ అంట వంట వండి అందరికి పెడతారంట. అంటే వంట తిన్నప్పుడు అంటే వాళ్ళు కూడా సార్ లాంటి గుణాలు, అంటే సాత్వికంగా దైవంలాగా ఉండే లక్షణాలు వస్తాయంట. ఒకసారి నేను తిన్నప్పుడు అసలు ఆ రోజు ఫుల్ ఎనర్జీగా అనిపిస్తుంది బాడీ మొత్తము అనిపిస్తుంది. అంటే నిజంగా ప్రతి సంవత్సరం ఎప్పుడు ఉంటే మనం కూడా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ ఓకే, ఇంకా ప్రకృతి ఎట్లా నిర్ణయిస్తే అట్లా పోతాం కదా మేడం. కానీ సూపర్ మేడం. సార్ వంట అసలు మేడం బాగా చేస్తాడు మేడం. అసలు ఈవెన్ మనం ఇంట్లో ఏంటంటే చాలా రకాలుగా ఐటమ్స్ చేస్తాం. జస్ట్ సార్ రెండు మూడు ఐటమ్లు చేస్తాడు కానీ అందులో వస్తువులు, కానీ టేస్ట్ బాగుంటుంది మేడం. అది అంటే సార్ అంత ప్రేమతో చేస్తారు కదా మేడం. మనం కూడా ఇంట్లో ప్రేమతో వంట చేస్తే, అంటే ఫోన్లు టీవీలు చూడకుండా ఏం ఆలోచించకుండా జస్ట్ వంట మీదనే మంచి కాన్సన్ట్రేషన్ చేసేస్తే టేస్ట్ వస్తుందని సార్ చెప్పిన అనమాట ఆ రోజు అందరికీ. నువ్వు ఏదో పని చేస్తావో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి, ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ పని చేసుకుంటా, ఫోన్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా, వాని గురించి ఆలోచించుకుంటే కాదు. ఏ పని చేస్తావు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి, నువ్వు 100% విన్ అవుతావు అంటాడు అనమాట సార్. వంట విషయంలో చెప్పినారు అందరికీ. చివరిగా శాకాహారం గురించి మీరు ఇచ్చే మెసేజ్? శాకాహారం అంటే అమృతాహారం మేడం. అదొకటి. ఇప్పుడు శాకాహారం అంటే మనిషి ఎట్లా అవుతాడంటే ఒక మృగంగా ఉన్న మనిషి మహనీయుడిగా మారుతాడు అనమాట. ఒక మనిషి ఏంటంటే ఎప్పుడు కులులు కుతంతాలతోని ఎదుటివాని మీద కోపించుకుని మోసం చేసే లక్షణాలకు వెళ్ళి అందరిలో భగవంతుని చూసే స్థాయికి వెళ్తాడు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా శాకాహారం అవ్వాలి. ఎందుకంటే నా లైఫ్ ఒక ఉదాహరణ. ఒకప్పుడు మాంసాహారం తిని బద్ధకంగా ఉండి కాన్ఫిడెంట్ లేకుండా అసలు లైఫ్లో ఏం సాధించలేకుండా అని శాకాహారం ద్వారా లైఫ్లో నాకంటూ ఒక చెప్పుకునే స్థాయికి ఎదిగాను అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా శాకాహారంలోకి రావాలి. ఒకసారి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఏంటంటే, నేను పెద్దవనని కాదు కానీ నేను ఒకసారి మీరు ఆచరించి చూడండి కుదిరితే. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఒక 41 డేస్ పెట్టుకోండి శాకాహారము. తర్వాత మీ లైఫ్లో ఎలా ఉంటుందో చూడండి. ఆ 41 డేస్లో ఎన్ని అద్భుతాలు చేస్తారు మీ లైఫ్లో అంటే, ఒకసారి 41 డేస్ చేసి నాతో మాట్లాడండి. నా గురించి కావాలంటే మీరు యూట్యూబ్లో రాకేష్ అర్నే అని కొట్టినా, గూగుల్లో, యూట్యూబ్లో, ఇన్స్టా ఏది కొట్టినా నా గురించి వస్తుంది. అక్కడ మీకు ఏ మెటీరియల్స్ కావాలో శాకాహారం గురించి, మెడిటేషన్ గురించి నేను మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మరి అమృతాహారం యొక్క ప్రాముఖ్యతని, మీరు ఎలా శాకాహారంలోకి వచ్చారు, శాకాహారం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి అమృతాహారం యొక్క ప్రాముఖ్యత. అమృతాహారమే మానవాహారం అని ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.